వెనకట ఎవరో ఒక మంగళాయనంట పని లేనప్పుడు పిల్లి తల కొరిగిండట. ఈరోజు నా పనైతే గట్లే ఉంది. అంటే పని మొత్తమే లేదని గాదు. కాకపోతే ఎమర్జెన్సీ ఇచ్చేటియి లేదనమాట. అయితే నేను కూసునే సీటయితే అంటే చైర్ మీద స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకునే మెత్త దిండు లాంటిదైతే చినిగిపోయిందనమాట. అందుకని నేనైతే ఈరోజైతే కొత్తది కుట్టుకుంటున్నా. అది గూడా నా డ్రెస్ కట్ జేసి కుట్టుకుంటున్నా అనమాట. నా టాప్ అయితే ఒకటి చినిగిపోయి ఉండే. కొంచెం కలర్ బాగా అనిపిస్తదది. అదైతే నేను కుట్టేసుకుంటున్నానబ్బా! అయితే అది ఎలా కుట్టినో తెలుసా? అసలు 4 మూలలు మొత్తం 18 ఇంచులు పెట్టేశాను. ఎటు చూసినా కూడా 18 ఇంచులయితున్నదనమాట. అయితే ఎందుకంటే మనం సీటుకి కరెక్ట్ సరిపోవాలి గదా! అలాగని బాడీ పార్ట్ అంటే చెస్ట్ కింద నుంచెల్లి తీసుకున్న డ్రెస్సు టాప్ అయితే. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 4, 4 ఇంచుల వెడల్పుతోటి పొడవు ఎంతున్నా పర్లేదు. నాకు 3/4 హ్యాండ్ వచ్చిండే కాబట్టి నేనైతే పొడవు 2 చేతులు కలిపి 4 పీసులయినాయి. 4 ఇంచుల వెడల్పుతోటైతే. అదే విధంగా చెస్ట్ నుంచెల్లి షోల్డర్ వరకు ఒక 4 పీసులయితే అయినాయి. ఆ 4 పీసులయితే వీటికి ఈ 2 ముక్కలకంటే 18 ఇంచుల వెడల్పుతోటి కట్ చేసిన వాటికైతే ఆ 4 పీసులయితే జాయింట్ చేయాలన్నమాట. ఇలా చుట్టూతా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగానైతే ఇప్పుడు నేను కుట్టేదైతే ఒకవేళ దిండులాగా తయారైనంక లావట్టడానికి కొంచెం కష్టమైతది కదా! దొడ్డుగుంటది కాబట్టి ఎట్లైనా డ్రెస్ బార్డర్ అయితే వచ్చిందనమాట. దాన్ని కట్ చేసి కొంచెం చేతిలో పట్టుకోవడానికి నాడల్లాగా ఉంటదనైతే ముందు స్టిచ్ చేశాను. ఆ తర్వాత అయితే ఇగ గిట్ల నేను 4 ఇంచుల వెడల్పుతోటైతే క్లాత్ కట్ చేసుకున్నానని చెప్పాను కదా! అదైతే చుట్టూతా జాయింట్ చేశాననమాట. కొంచెం అయితే ఓపెన్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం బట్టల తుక్కయితే పెట్టేసుకోవాలి గదా! అదే విధంగా ఇంకొక క్లాత్ కూడా దీనికైతే జాయింట్ చేశాను. మొత్తానికి ఒక సంచిలాగా అయితే మారిపోయింది. అందులో మొత్తం బట్టల తుక్కయితే పెట్టేసుకున్నానబ్బా! ఇగ పని లేనప్పుడు గిసొంటి కొంచెం ఎమర్జెన్సీ లేనప్పుడు కొంచెం నిమ్మలంగా ఉన్నప్పుడైతే ఇలాంటి చిన్న చిన్న పనులు ఇవే గాకుండా మనం ఇంట్లో కుట్లేసుకునే బట్టలు అలాంటియైతే నేనైతే చేసుకుంటా ఉంటా అనమాట. ఇగ మొత్తానికైతే మనం కూర్చోనడానికి సీట్ అయితే రెడీ అయిపోయిందబ్బా! మీరు గూడా ఎప్పుడన్నా పని లేనప్పుడు ఇసొంటియి ఇంకేమన్నా ఉంటే పనులైతే చేసుకోండి. నాకైతే కంఫర్టబుల్‌గా ఉందబ్బా! లైక్ అయితే ఇయ్యండి చూసినోళ్ళు.